ఎట్లా ఉందన్న కూటమి పరిపాలన? బాగుందండి, అన్ని రకాలుగా బాగుంది. గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికి ఇప్పటికి పోలిస్తే చాలా బాగున్నాయండి. గతంలో మనకు రోడ్ల సమస్య చాలా ఎక్కువ ఉంది. ఈసారి మరి రోడ్లు రాగానే 3 నెలల నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికి రోడ్లు ఆల్మోస్ట్ 65% కంప్లీట్ చేశారు. ముఖ్యంగా గ్రామం వైపు నుంచి బాగా కవర్ చేసుకొచ్చారు. సిటీ ఎప్పుడు చేస్తారు, కానీ గ్రామం నుంచి కవర్ చేసుకుని రావడం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయడం గొప్ప విషయం. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? అన్ని విధాలుగా బాగుంది. ప్లస్ రూల్స్ పరంగా అవుతున్నాయి. ఇప్పుడు గతంలో మీరు రోడ్లు చూశారు, ఇప్పుడు రోడ్లు ఎట్లా ఉంది? రోడ్లు బాగున్నాయి. రోడ్డు బాగోలేదండి. సార్ ఇప్పుడు గతంలో పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి, ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఉంది? ముందుకు భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు పిల్లలకి బీటెక్ చేసిన అందరూ బాగుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం ఉందా? ఆయన మీద నమ్మకం ఉందండి. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు, నమ్మకం నాకు ఉంది. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుందండి. కూటమి పరిపాలన చాలా బాగుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ప్రజలకి కూడా ఏదైనా ఒక ఊరు వెళ్ళామనుకోండి, ఈ యొక్క 5 రూపాయల భోజనం అనేది చాలా ఉపయోగపడుతుంది మాలాంటి వాళ్ళకి కూడా. అది మంచి చంద్రన్న ఆలోచన. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. గతంలో చూసినట్లయితే రోడ్లు ఎట్లా ఉండేది? రోడ్లు అసలు అధ్వానంగా ఉండేవి. ఇప్పుడు మటుకు రోడ్లన్నీ కూడా చక్కగా ఖచ్చితత్వంతో వేస్తున్నారండి. అది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి హ్యాట్స్ వస్తారు. సార్ ఎట్లా ఉంది సార్ ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ చాలా బాగుందండి. గతంలో రోడ్లకు కండిషన్స్ కి ఇప్పుడున్నట్టయితే రోడ్లు గతంలో నడవటానికి కూడా వీలు కాకుండా ఉన్నాయి. ఇంతవరకు ఏంటంటే బస్సులు 2 వీలర్స్ 4 వీలర్స్ అనుకున్నాం, కానీ మనుషులు కూడా నడవటానికి వీలు కాకుండా ఉన్నాయి. అయితే ప్రజెంట్ మటుకు చాలా బాగా చేశారు. రోడ్డు కండిషన్స్ ఆర్ వెరీ నైస్. బాబా ఎట్లా ఉంది ఈ గవర్నమెంట్ లో? బాగానే ఉన్నాయండి. గతంలో ఇప్పుడు బాగానే, మేము ఒక విలేజ్ నుంచి వస్తాం, శ్రీకాకుళం విలేజ్ లో వస్తున్నాం. రోడ్లు సూపర్ గా ఉన్నాయి. గతంలో ఎక్కడ యాక్సిడెంట్ అవుతుంది, ఎక్కడ గోతులు ఉంటాయి తెలిసేది కాదు. నైట్ వెళ్ళాలంటే చాలా భయం వేసేది. ఎక్కడ కటింగ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంతా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు చాలా సూపర్ గా ఉన్నాయి. ముందు గవర్నమెంట్ లోని ఉద్యోగాలు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. ఎట్లా ఉండబోతుంది? జాబులు ఇప్పుడు పడుతున్నాయండి. ఇప్పుడు పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంత బతుకుదారి వాళ్ళకి కనిపిస్తుంది. సార్ ఎట్లా ఉంది సార్ ఈ గవర్నమెంట్ లో రోడ్స్ ఎందుకు బెటర్. ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి, పరిశ్రమలు రాలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు లోకేష్ గారు వాటన్ని తేడానికి కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎట్లా ఉండబోతుంది సార్? నేను అంటే పేపర్ ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే చాలా ఇండస్ట్రీస్ ముందుకు వస్తున్నాయి. అంటే ఇంకొక 6 నెలలు సంవత్సరం చూడాలి. రియల్ గా ఇప్పుడు TCS వస్తుంది అంటున్నారు. అది ఓపెన్ చేస్తారా లేదా చూడాలి. వస్తాయని హోప్ చేస్తున్నాం, కానీ చాలా ప్రోగ్రెస్ మాత్రం చాలా ఉంది.